హాయ్ అండి అందరికి. దొండకాయ ఉల్లికారం చేసి సూప్ పెడతా. ఎలా చేయాలో ఇప్పుడు. కిలో దొండకాయలు ఇవి. ఈ ఈ పావు కిలో దొండకాయలకు ఈ ఉల్లిపాయలు సరిపోతాయి. అన్ని పొట్టు తీసి పెట్టినా. ఇప్పుడు దొండకాయలు కట్ చేసుకున్నా. ఇలా అటు ఇటు ఇట్లా కట్ చేసుకొని ఇలా ఇలా చేయాలన్నమాట. ఇట్లా ఇట్లా అట్లా కట్ చేసుకోవాలి. అన్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. వెనక పాటు ముందు పాటు అంతా తీసి కట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. అట్లా ఈ వెనక పాటు ముందు పాటు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా అట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా అట్లా అన్ని ఈ విధంగా కట్ చేసి పెడతా. రోలు ఆల్రెడీ మేము కడిగే పెట్టుకుంటాం అన్నమాట. ఎప్పుడు దంచుకుంటే అప్పుడు. ఇప్పుడు తుడుచుకొని ఉల్లిపాయలు దంచుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఇదిగో ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర ఇట్లా దంచుకుందాం ముందు. ఫస్ట్ పచ్చగా దంచినాం కదా జీలకర్ర. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పోసుకొని దంచుకుందాం. ఇదిగో ఈ ఉల్లిపాయలు వేసుకున్నాం కదా. ఇదిగో పెద్ద తెల్లగడ్డ కూడా ఒకటి వేసుకున్నాం. బాగుంటుంది టేస్ట్ గా, మంచి స్మెల్ వస్తుంది, బాగుంటది అన్నమాట. ఇవి కూడా దంచుకుందాం. రోట్లో దంచుకుంటే కచ్చా పచ్చగా బాగుంటది అన్నమాట. బాగా నూనెలో వేయించుకుంటే సూపర్ ఉంటది. తినేదానికి బాగా స్మెల్ వచ్చేది, టేస్ట్ ఉంటుంది అన్నమాట. 3 స్పూన్ల కారం. ఇది కారం అయిపోయింటే కొద్దిగా మిరపకాయలు బరకగా దంచి పెట్టుకున్నాం అన్నమాట. కారము బ్రహ్మాండంగా ఉంటుంది ఈ కారం వేసుకుంటే. వేసుకుందాం ఇప్పుడు ఈ కారం. 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నాం. సాలకుంటే మళ్ళీ వేసుకుంటాం. బరక దంచుకున్నాం కదా, తోడేసుకున్నాం. ఇక ఈ విధంగా దంచుకుంటే దొండకాయ ఉల్లికారం సూపర్గా ఉంటుంది. కడాయి పెట్టుకుందాం పొయ్యి మీద. వేడైంది కదా, ఆయిల్ పోసుకుందాం. కొద్దిగా ఆయిల్ ఎక్కువే కావాలి, ఎందుకంటే ఈ దొండకాయ బాగా ఏగాలి కదా, అందుకని సరిపోద్ది ఆయిల్. ఇక ఆయిల్ వేడైంది కదా, తాలింపు గింజలు వేసుకుందాం. కదా ఈ దొండకాయలు వేసేసుకుందాం. కొద్దిగా పచ్చికరేపాకు వేసుకుందాం. ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. కారం వేసినాం కదా, దీంట్లో 1 స్పూన్ వేసి సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ దోరగా వేయించుకుందాం. మూత పెట్టుకోవాలి. ఇట్లా మధ్యలో మధ్యలో కలుపుకోవాలన్నమాట, అడుగంటకుండా మాడిపోకుండా. బాగా వేగినాయి కదా బ్రౌన్ కలర్ లో. ఇప్పుడు ఉల్లికారం దంచుకున్నాం కదా, వేసేసుకున్నాం. ఈ ఉల్లికారాన్ని కూడా నూనెలో ఇట్లా ఒక 10 నిమిషాలు, 10 నుంచి 15 నిమిషాల దాకా బాగా నూనెలో వేపుకున్నాం అనుకో, సూపర్గా ఉంటుంది. అప్పుడప్పుడు కలుపుకోవాలన్నమాట, లేకుంటే మాడిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకున్నాం. చూడండి, ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఈ విధంగా ఆయిల్ అంతా వదులుతుంది కదా, బాగా మగ్గిపోయింది అన్నమాట. దొండకాయ ఉల్లికారం రెడీ. ఇంకా దించేసుకున్నాం. సూపర్ టేస్ట్.
ఒక ముద్ద తింటే ఇంకొక ముద్ద తినాలనిపిస్తుంది, ఇది వేసుకొని తింటా అన్నం. ఇప్పుడు దించేసుకున్నాం. మా దొండకాయ ఉల్లికారం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. లేకైనా చపాతీ లేకైనా దేంట్లోకైనా సూపర్ టేస్ట్ ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు తీసి ఒక గిన్నెలు వేసుకున్నాం.